తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము ఈ వారము కూడా మీ అందరితో కలిసి దేవుని వాక్యమును ధ్యానించే గొప్ప అవకాశం దేవుడు నాకు అనుగ్రహించాడు. అయితే ఈరోజు మనము 48వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తూ మనం ముందుకు వెళదాం. అయితే ప్రియులారా, ఈ 48వ అధ్యాయానికి మనము చూస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయంలో యాకోబు చాలా వృద్ధాప్యానికి వచ్చిన పరిస్థితి. అంటే ఇంచుమించుగా ఇప్పుడు యాకోబు వయసు ఎంతగా వచ్చిందంటే 147 సంవత్సరాల దగ్గరలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పరిస్థితి ఎలా ఉన్నది అంటే కళ్ళు కూడా కనపడని పరిస్థితి. ఇదే సమస్య ఇస్సాకుకు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే శరీరము బలహీనపరచబడిన, కళ్ళు కనపడని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వృద్ధాప్యంలో కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని గురించిన ప్రకటన చేస్తూ తర్వాత తరం వారిని బలపరిచే పనిలో వాళ్ళు ఉన్నారు. అంటే వృద్ధాప్య దశలో కూడా వాళ్ళు ఎంతో దేవునికి నమ్మకంగా పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 48వ అధ్యాయము 21వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు కృపను బట్టి దేవుడు వారికి ఎలా తోడుగా ఉంటాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును. అంటే ఇక్కడ యాకోబు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, నేను చాలా వృద్ధాప్య దశకు వచ్చాను. ఒకవేళ నేను మరణించే పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే నేను మరణించాను అని చింత, దిగులు, భయము పడవద్దు. దేవుడే మీకు తోడుగా ఉంటాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా భక్తులు ఎప్పుడు కూడా ఇతరుల విషయంలో యెహోషువ కాలంలో కూడా ఒక మాట చెప్తూ ఉంటాడనమాట. నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు ఎప్పుడూ కూడా తన భక్తిపరులకు తోడుగానే ఉంటాడు. మానవ మాత్రులమైన మనము, మన వయసు ఒక పరిమితి కలిగి ఉన్నది. దాని తదనంతరము మనము ఉండడానికి మనం ప్రయత్నం చేసినా గూడా మన జీవితం ముందుకు వెళ్ళదు. కాబట్టి మనము మన కుటుంబానికి మన ధనము చేతనో, మన ఆస్తిపాస్తుల చేతనో ధైర్యాన్ని ఇవ్వడం కన్నా, దేవుని చేతన, దేవుని మాటల చేత మన కుటుంబ సభ్యులలో ధైర్యము నింపాలి. యాకోబు గూడా తన జీవితంలో మరి ధైర్యము నింపిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, భక్తిపరులు అయిన కొంతమంది జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విధి విధానాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ 48వ అధ్యాయంలో యాకోబు వృద్ధాప్యానికి వచ్చాడు. యాకోబు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు అతని వయసు ఇంచుమించుగా చనిపోయే సమయానికి ఆయన వయసు 147 సంవత్సరాలు. అంటే ఐగుప్తులో ఆయన ఏ వయసులో ఐగుప్తు దేశానికి వచ్చాడంటే 130 సంవత్సరాలకి ఆయన ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఎంతకాలం బ్రతికాడు అంటే
147 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఇంచుమించుగా 17 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఆయన ఉన్నాడు. అయితే ఇప్పుడు వాస్తవానికి యాకోబు యొక్క ఆరోగ్యము క్షీణిస్తూ ఉన్న పరిస్థితి. ఈ క్షీణిస్తూ ఉన్న సంగతి ఎవరికి తెలియజేశారంటే యోసేపుకు తెలియజేశారు. యోసేపుకు తెలియజేసిన తరువాత యోసేపు యాకోబు దగ్గరికి బయలుదేరాడు. బయలుదేరుతూ యోసేపు తన యొక్క ఇరువురి యొక్క కుమారులు అంటే ఈ అధ్యాయమంతా ఎవరు మనకు కనపడతారంటే యాకోబు, యోసేపు, యోసేపు యొక్క కుమారులు కనపడుతూ ఉంటారు. బయలుదేరినప్పుడు ఒకటో వచనము. బయలుదేరిన తరువాత యాకోబు ఏం చేశాడంటే, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంటే యాకోబుకి ఆరోగ్యం బాగోలేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్న సంగతి యోసేపుకు తెలిసింది కాబట్టి, యోసేపు బయలుదేరి వస్తున్నాడు అనే విషయాన్ని యాకోబు విని బలము తెచ్చుకుని మంచం మీద కూర్చుండెను. వాస్తవానికి కూర్చోలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. కానీ యోసేపు వస్తున్నాడన్న విషయం యాకోబు తెలుసుకొని, తనతో మాట్లాడడానికి ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తరువాత యోసేపుతో ఇంకా యాకోబు కొన్ని విషయాలు చర్చిస్తూ ఉన్నాడు. నిజంగా ఇలాంటి చర్చే మనం ఎక్కడ చూస్తామంటే, దావీదు వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు దావీదు గూడా సొలొమోనుని ఏమంటాడంటే, వాక్యము చేతనే బలపరుస్తూ ఉంటాడు. వాక్యానుసారంగా జీవించాలని అతనిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇక్కడ యాకోబు గూడా తన జీవితంలో జరిగిన కొన్ని దైవ సంబంధమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ మూడో వచనం. యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి అంటే యోసేపుకి ఏం చెప్తున్నాడంటే, దేవుడు నన్ను ఎలా దీవించాడు? ఎక్కడ దీవించాడు? కొన్ని దైవ సంబంధమైన విషయాలను ఇప్పుడు యోసేపుతో పంచుకుంటున్నాడు. నిజంగా యాకోబుకి గూడా యోసేపు అంటే చాలా ఇష్టం. ఈ 147 ఏళ్ళప్పుడు పంచుకోవడం కాదు గానీ, యోసేపుకి 17 ఏళ్ల ఉన్నప్పుడు గూడా యాకోబు చాలా విషయాలు యోసేపుతో పంచుకునేవాడు. అలా పంచుకోబట్టేనేమో యోసేపు చాలా దైవభక్తి కలిగి ఉన్న వ్యక్తి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము గూడా భక్తిగల మాటలతో మన కుటుంబంతో మాట్లాడాలి. దైవికమైన విషయాలను మన కుటుంబం వారితో చర్చించాలి. అలా చర్చించడం వల్ల వాళ్ళ విశ్వాసము అధికమవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యాకోబు గూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, తాను వృద్ధాప్య దశకు వచ్చాడు. యాకోబు ఒకవేళ చనిపోతే యోసేపు కొంచెం బలహీనపడతాడనో, లేదా ఇబ్బంది పడతాడనో అది గ్రహించి యోసేపుతో దైవ సంబంధమైన విషయాలు చర్చిస్తూ, అయ్యా లూజులో అంటే బేతేలుకు మరొక పేరు లూజు. అయితే బేతేలులో దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడి, సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి అంటే నన్ను దేవుడు బేతేలు ప్రాంతంలో ఆశీర్వదించాడయ్యా. ఏమని ఆశీర్వదించాడంటే, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని, నీకు దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని అని నాకు ఆశీర్వదించాడు. ఐదో వచనం. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. అంటే ఇప్పుడు యాకోబు మొదటగా యోసేపుకి ఏం తెలియజేశాడంటే, దైవ సంబంధంగా దేవుడు నన్ను దీవించాడు అని తెలియజేస్తూ,
ఇప్పుడు యాకోబు ఒక దత్తత తీసుకున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 12 గోత్రాలలో మనష్షా, ఎఫ్రాయిములు ఎలా చేరారు అనేది తెలియని పరిస్థితి. ఎలా చేరారు అంటే యాకోబు కుమారులు 12 మంది, కుమార్తె ఒకామె దీనా. ఈ 12 మందిలో యోసేపు కనపడడు గోత్రాలలో. ఎవరు కనపడతారంటే మనష్షా, ఎఫ్రాయిములు కనపడతారు. ఎందుకు కనపడతారంటే మనష్షా, ఎఫ్రాయిములను యాకోబు ఒక రకంగా దత్తత తీసుకొని రూబేను, షిమ్యోనులు ఎలాగో నాకు ఎఫ్రాయిము, మనష్షేలు గూడా అలాగే అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇదంతా గూడా దైవ చిత్తానుసారంగా జరుగుతున్న పరిస్థితి. అప్పుడు యోసేపుని పిలిచి, "నీతో పాటు వచ్చిన వారు ఎవరు?" అని కనుక్కొని, అతని దృష్టి మందగించిన బట్టి 10వ వచనం. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. వాస్తవానికి యాకోబు యోసేపు మీద ప్రేమే కాదు గాని, యోసేపు యొక్క కుమారుల మీద గూడా ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండి వారి ఇద్దరిని గూడా అంటే ఎవరిద్దరిని? యోసేపు యొక్క ఇద్దరు బిడ్డలను గూడా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్న పరిస్థితులు. ఇక్కడ యాకోబు ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటూ వెళుతున్నాడు. మొదటగా ఏం చేశాడంటే, నన్ను దేవుడు బేతేలు ప్రాంతంలో దీవించాడు. ఆ దేవుడు ఏం చెప్పాడంటే, సంతానాన్ని అభివృద్ధి పరుస్తా అన్నాడని చెప్పాడు. తర్వాత స్వాస్థ్యములు బట్టి మరి దేవుడు మనకిస్తాడన్న వాగ్దానం దేవుడు ఉంది. తర్వాత తన భార్యను గుర్తు చేసుకుంటున్నాడు. తనకిష్టమైన భార్యగా ఉన్న రాహేలును, తన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తన్ను ఎక్కడ పాతిపెట్టాడన్న విషయము యోసేపుతో చెబుతూ ఉన్నాడు. చెప్పుచూ తదుపరి 9వ వచనం. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇంతకుముందు ఏమో వాళ్ళకి గొప్ప అవకాశం ఏమిటి అంటే, తన కుమారులుగా స్వీకరించాడు. ఎందుకు కుమారులుగా స్వీకరించాడంటే, యాకోబు సంతతిని దేవుడు దీవిస్తా అన్నాడు కాబట్టి, ఆ యాకోబు సంతతిలో భాగముగా మనవళ్ళగా కాకుండా కుమారులుగా స్వీకరిస్తే మరింతగా వీళ్ళు అభివృద్ధి పొందుతారు కాబట్టి, యాకోబు వారి యొక్క బిడ్డలను తిని యొక్క బిడ్డలనుగా చేసుకొని, వీరు గూడా అభివృద్ధి పడాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నప్పుడు వారి ఇరువురు గూడా యాకోబుతో మరి యాకోబు చుట్టూ సాష్టాంగ నమస్కారం చేసి, మరి యాకోబు ముందు ఇప్పుడు ఎవరెవరు నిలబడ్డారంటే, యోసేపు నిలబడ్డాడు. మనష్షా, ఎఫ్రాయిములు నిలబడ్డారు. ఇప్పుడు యాకోబు ఏం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడంటే, వాళ్ళని దీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే, యాకోబుకి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన కొన్ని విషయాలను దేవుని చేతనే తెలియజేయబడ్డాయి. ఆ తెలియజేయబడ విషయంలో యాకోబుకే కాదు, అబ్రహాముకు గూడా దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు. చూడండి ఆదికాండము 15వ అధ్యాయము. ఆదికాండము 15వ అధ్యాయము 14వ వచనంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును.
తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. అంటే ఈ వచనాన్ని నేనెందుకు చూపిస్తున్నానంటే, అబ్రహాముకు గూడా దేవుడు ఏం చెప్పాడంటే, నీ సంతానము ఐగుప్తుకు వెళుతుంది. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ అభివృద్ధి పడుతుంది. నీ సంతానం అభివృద్ధి పడిన తర్వాత 430 ఏళ్ళు శ్రమ పెట్టబడతారు. శ్రమ పెట్టబడిన తర్వాత మరింతగా వారిని నేను అభివృద్ధి పరుస్తాను అని తెలియజేశాడు. అయితే అదే విధముగా దేవుడు యాకోబుకు గూడా ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, వారి సంతానము అభివృద్ధి అవుతది అని. వారి యొక్క సంతానము అభివృద్ధిలో ఇప్పుడు యాకోబు ఎవరిని గూడా చేర్చాడు అంటే, యోసేపు యొక్క బిడ్డలను గూడా చేర్చి వారిని దీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సహజంగా కుడి చెయ్యిని పెద్ద కొడుకు మీద తల మీద పెట్టి దీవిస్తారు. చిన్న కొడుకుని ఎడం చేతితో తన తల మీద పెట్టి దీవిస్తాడు. ఇది ఎందుకు, ఏంటి అనే యొక్క వివరణ దేవుడు మనకక్కడైతే తెలియజేయలేదు. అయితే సూచన ఏమిటి అంటే, పెద్ద కొడుకుని కుడి చేతితో దీవించడము, చిన్న కొడుకుని ఎడమ చేతితో దీవించడము అనే విషయాన్ని మాత్రమే ఆయన అక్కడ మనకు తెలియజేశాడు. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఎలా ఉన్నది అంటే మందదృష్టి ఉన్నది. అంటే కళ్ళు కనపడలేని పరిస్థితి. తన ముందు తన బిడ్డలను ఇద్దరిని నిలవబెట్టినప్పుడు యాకోబు కుడి చేయి తీసుకెళ్ళి చిన్న కొడుకైన ఎఫ్రాయిము తల మీద పెడతాడు. అప్పుడు యోసేపు ఏమంటాడంటే, అయ్యా, ఇతడు చిన్న కొడుకు. నువ్వు కుడి చేయి తీసుకువెళ్ళి చిన్న కొడుకు మీద పెడుతున్నావు. పెద్ద కొడుకు మీద కదా నువ్వు పెట్టాలి అని సంభాషిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడంటే, చూడండి 14వ వచనం. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అని చెప్తున్నాడు. అప్పుడు యోసేపు దీవించిన పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎప్పుడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. అంటే దీవించిన తదనంతరము ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, చూడండి మొదట ఏం చేశాడు అధ్యాయం మొదటి భాగంలో, యోసేపు రాగానే యోసేపుకి ఏం చెప్పాడు? బేతేలులో దేవుడు నన్ను దీవించాడు అని చెప్పాడు. తదుపరి ఏం చేశాడు? రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. తదుపరి ఏం చేశాడు? నీ సంతానాన్ని కూడా నా పుత్రులుగా చేసుకుంటా అన్నాడు. తదుపరి ఏం చేశాడు? వారిని కూడా దీవించాడు. మరలా ఏం చేస్తున్నాడంటే, దేవుని యొక్క మహోన్నతతను చెప్తూ ఉన్నాడు. సమస్త కీడులలో అంటే మనం నిన్నటి అధ్యాయంలో కూడా అంటే శనివారం అధ్యాయంలో కూడా ఏం చూసామంటే, అంటే యాకోబు తన జీవితంలో ఎన్నో దుఃఖ దినములు అనుభవించినట్లుగా చెప్తూ ఉంటాడు. అయితే ఆ దుఃఖ దినములలో ఆయన అనుభవించినప్పటికీ కూడా సమస్తమైన కీడులలో నుండి ఆయన ఎవరు తప్పించారంటే దేవుడే తప్పించాడు. దేవుడే ఆయనను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనే విషయాన్నైతే తెలియజేస్తూ 17వ వచనం. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయింది. గనుక అతడు మనష్షే తల మీద పెట్టవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైన చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. నిజంగా ఒక్కోసారి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కయ్యోను హేబేలు విషయంలో దేవుడు హేబేలుని బాగా చూసిన పరిస్థితి. తర్వాత ఇస్సాకు జీవితంలో ఇష్మాయేలు, ఇస్సాకు చిన్నవాడైన ఇస్సాకు పక్షాన దేవుడు ఉన్నాడు. తర్వాత ఏశావు, యాకోబు దేవుడు యాకోబు పక్షాన ఉన్నాడు. తర్వాత యాకోబు బిడ్డలు యోసేపు పక్షాన ఉన్నాడు. ఇప్పుడు మనష్షా, ఎఫ్రాయిము పక్షాన దేవుడు ఉన్నాడు.
అంటే ఒక్కోసారి పెద్దవాళ్ళ కన్నా దేవుడి యొక్క చిత్తంలో చిన్నవాళ్ళని దీవిస్తున్న పరిస్థితులు మనము భూమి పుట్టిన మొదలుకొని చూస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు యాకోబు తన కంటికి మందదృష్టి ఉందేమో గాని, ఆత్మ సంబంధమైన దానిలో ఆయనకి మందదృష్టి లేదు. ఆయన చిన్నవాడైన ఎఫ్రాయిమునే మొదట దీవించాలనుకున్నాడు. ప్రప్రథమ కుమారుడు ఎలాగా ఆశీర్వాదాలు పొందడానికి అర్హుడో, ఎఫ్రాయిముని ప్రథమ కుమారుడుగా ఈయన భావించి అతనికి గొప్ప దీవెనలను ఇచ్చాడు. దీవెనలు ఇస్తూ చిన్న కుమారుడు గూడా గొప్పవాడు. అంటే మనీషా గూడా గొప్పవాడే అవుతాడు. గొప్ప సంతానమే అవుతాడనే విషయాన్ని అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, మన జీవితంలో మనము మరి దేవుని ఎడల విశ్వాసమును, విధేయతను కలిగి ఉంటే, దేవుడే మనల్ని గొప్పవాడుగా చేస్తూ ఉంటాడు. వృద్ధాప్య దశలో యాకోబు ఏం చేశాడంటే, తన కుటుంబ సభ్యులతో మరి యోసేపును పిలిచి దైవ సంబంధమైన విషయాలను చెప్పి, దేవుడు నాకు ఎలా తోడుగా ఉన్నాడో నీకు అలాగే తోడుగా ఉంటాడని చెప్తున్నాడు. అలాగే మనం చూస్తున్నప్పుడు ఎఫ్రాయిం గోత్రంలో నుంచి ఎవరు వచ్చారంటే యెహోషువ వచ్చాడు. మనష్షే గోత్రంలో నుంచి ఎవరు వచ్చారంటే గొప్ప గిద్యోను వచ్చారు. అయితే గోత్రాల్లో నుంచి గొప్పవాళ్ళు ఎలా పుట్టారో, ఈరోజు దేవుడికి విధేయులుగా జీవించినట్లయితే, నీ సంతానంలో నుంచి గూడా దేవుడు గొప్పవారిని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరందరూ దేవునికి విధేయులుగా జీవించినట్లయితే, దేవుడు గూడా మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి, ఈ యొక్క ఉదయకాలమున వినిన మీ అందరూ దేవుని యొక్క దీవెనలు పొందాలని కోరుకుంటూ, మరి ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.